హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లోనే గోధుమ పిండితోని బిస్కెట్స్ తయారు చేసి చూపిస్తున్నానండి. మైదా వాడకుండా. ఇవి చాలా హెల్దీ అండి, పిల్లలకి మంచి స్నాక్ అండి, స్కూల్కి పెట్టడానికి. అలాగే మన టీతో తినడానికి కూడా చాలా పర్ఫెక్ట్ అయిన స్నాక్ అండి ఇది ఇంకా ఓవెన్ వాడకుండా నేను స్టవ్ మీద కడాయిలో చేస్తున్నానండి బిస్కెట్స్ అన్నివి. దీని ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లో ఒక పావు కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు షుగర్ పౌడర్ని తీసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి నెయ్యిలోని. క్రీమీగా వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా క్రీమీగా రావాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు వంట సోడా అండి. ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక పావు కప్పు వరకు పాలు పడతాయండి. పాలు కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లో బటర్ పేపర్ని తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి. బటర్ పేపర్ వేసి ఈ బిస్కెట్లు అనేవి మనకి జంతికలు మౌల్డ్ ఉంటుంది కదండి, అందులో చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదండి అచ్చు, ఇలాంటి అచ్చు ఒకటి తీసుకొని ఈ జంతికల మౌల్డ్లో అచ్చుని వేసేయాలండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. ఒక పార్ట్ని జంతికల మేకర్లో వేసుకోవాలి. ఇలాగ మనం బటర్ పేపర్ వేసుకున్న ప్లేట్లోని నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలండి బిస్కెట్లు అన్నివి నిలువుగా. ఒక 3-4 సార్లు ట్రై చేస్తే ఈ విధంగా బిస్కెట్లు వేయడం అనేది వస్తుందండి. ఈ విధంగానే ప్లేట్కి ఎన్ని పడితే అన్ని బిస్కెట్లు ఒత్తుకోవాలని. స్లోగా ఒత్తుకోవాలండి. ఇవి స్మూత్గా ఉంటుంది కదా పిండి, బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల ముందు హీట్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ మన బిస్కెట్లు ఒత్తుకున్న ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు బేక్ చేసుకోవాలండి సిమ్లోన. ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే ఇదిగోండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇంతవరకు బేక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆ ప్లేట్ని తీసి బిస్కెట్స్ అన్నివి చల్లార్చుకోవాలండి బాగా. అంతేనండి. ఈ బిస్కెట్లను ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక 2-3 వారాల వరకు నిల్వ ఉంటుందండి. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.